గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఆన్లైన్ చూస్తూ ఉంటే, యూట్యూబ్లో చూస్తూ ఉంటే కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, ట్రెడిషనల్ పాలసీలు కానీ, ఆ ఎండోమెంట్ పాలసీలు కానీ అవి తీసుకోవాల్సిన అవసరం లేదు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, డిఫరెన్స్ అంతా కూడా ఏదైనా వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని అంట. దాన్ని ఏమంటామంటే బై టర్మ్ ఇన్వెస్ట్ డిఫరెన్స్ అనమాట. ఏదైనా డిఫరెన్స్ ఉందని చెప్తూ ఉంటారు. బట్ అన్ని కేసుల్లో ఇది వ్యాలిడిటీ ఉందా, నిజమైన కొన్ని కేసుల్లో ఏమన్నా చేంజెస్ ఉందా అనేది ఈ విషయం, ఇది పెద్ద డిస్కషన్ మ్యాటర్. దాన్ని ఐ ట్రై టు అడ్రస్ ఫ్రమ్ మై సైడ్. సో మ్యాథ్ చూద్దాం బిహైండ్ దిస్ క్వశ్చన్. ఎవరు అందరూ ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మిగిలిన డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పే వాళ్ళ కోసం. ఓకే, ఇక్కడ చూస్తే యూజువల్లీ ఇందులో ఏం చెప్తాము, ఒక చీప్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకోమంటాము. రెస్ట్ ఆఫ్ ద ప్రీమియం డిఫరెన్స్ ఏది ఉందో దాన్ని ఒక ట్రెడిషనల్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకోండి అనేది ఈ కంపారిజన్. సో ఆప్షన్ ఏ చూద్దాం. ఆప్షన్ ఏ ఏంటంటే నేను చెప్పిన బై టర్మ్ అండ్ ఇన్వెస్ట్ డిఫరెన్స్ తీసుకుంటే, ఒక 30 year మేల్కి నాన్ స్మోకర్ అయితే లెట్స్ ఏ టర్మ్ ప్లాను ₹11,000 మన క్లిక్ టు ప్రొటెక్ట్ ఉంటుంది, 1 crore. అదే ట్రెడిషనల్ ప్లాన్లో ప్రీమియము ఒక 35,000 ఉందనుకుందాం, సంవత్సరానికి 10 లక్షలు సమ్ అష్యూర్డ్ ఎండోమెంట్ ఉంది పక్క. సో డిఫరెన్స్ అమౌంట్ ఏంది, 24,000. 11,000 పోను 24,000. సో ఇది ఒక ఇండెక్స్ ఫండ్లో పెడితే, ఓకే, 30 years పెడితే కార్పస్ 12% CGR ఉంటే మాత్రం 65, ఇంతకన్నా తక్కువ వస్తే ఇంకా తక్కువ వస్తుంది. కవరేజ్ ఎస్ 1 crore ఉంటుంది, వెరీ గుడ్. ఈక్విటీ డెలివర్స్ 8% ఇచ్చినా కానీ 27.1 lakhs. సో 10% అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే అమౌంట్ని ఒక ఎండోమెంట్ పాలసీలో పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఎండోమెంట్ పాలసీలో 35,000 నేను చెప్పాను, సమ్ అష్యూర్డ్ 10 times ఉంటుంది. సో అమౌంట్ ఇస్ తక్కువ, బట్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ కంపల్సరీ 18 నుంచి 22 లక్షల మధ్యలో వస్తాయి. గ్యారంటీడ్ మెచ్యూరిటీ అయినా 16 లక్షల వరకు వస్తాయి. ఇక్కడ IRR తక్కువగా ఉంటుంది, కవరేజ్ మాత్రం 10 lakhs ఉంటుంది. సో మార్కెట్ రిటర్న్స్ మాత్రం ఎక్కువగా ఉంటే మాత్రం పక్కా ఇదే మంచిది, బై టర్మ్ ఇన్వెస్ట్ డిఫరెన్స్. బట్ ఇందులో ఒక మేజర్ ఫ్లా ఏంటంటే, మనం బై టర్మ్ అనేది 11,000 మనం లైఫ్ లాంగ్ కడతా పోతూ ఉండాలి. మన ఇన్కమ్స్ ఏమైనా తేడా వస్తే ఇది ఆగిపోతుంది ప్రొటెక్షన్. సో ఇక్కడ లిమిటెడ్ టైం కట్టేసేసి ఆపేస్తాం. సో లిమిటెడ్ టైం ఇక్కడ కడితే మాత్రం మోర్ ఆర్ లెస్ ఇక్కడ ఆ డిఫరెన్స్ అని ఉండదు. ఎందుకంటే రీసెంట్లీ మనం చూసుకుంటే సర్టెనిటీ ఆఫ్ ఇన్కమ్, జాబ్స్ ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కాబట్టి మనం రెగ్యులర్ ప్లాన్స్ కన్నా కూడా చాలామంది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వాడుతూ ఉన్నారంటే 5 yearsకో 7 yearsకో 10 yearsకో 12 yearsకో. అలాంటప్పుడు ఇది వర్తించదు. దీనికన్నా ఓన్లీ ప్యూర్ టర్మ్ తొందరగా కట్టేసుకొని క్లోజ్ చేసుకుంటే ఏంటంటే 30sకి, లేట్ 30s, మిడ్ 30s, 40sలో వేరే బాధ్యతలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ లాజిక్ అక్కడ అప్లై చేయదు. సో ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, అన్నిసార్లు వర్క్ అవుతుందా, ఏది టర్మ్ తీసుకో మిగిలిందంతా ఇన్వెస్ట్ చేయడం చెప్పేది అన్నిసార్లు వర్కౌట్ అవుతుందా, ఏ కేసులో వర్కౌట్ అవ్వదు చూద్దాం. ఒకటి, డిసిప్లిన్ ఫెయిల్యూర్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే టర్మ్ పాలసీ కట్టేస్తారు, బట్ మిగిలిన ఇన్వెస్ట్మెంట్ అనేది విత్డ్రా చేస్తూ ఉంటారు. ఎందుకంటే డిసిప్లిన్ ఉండదు, ఫ్యూచర్లో కట్టరు. సో ఎవ్రీ మంత్ మనం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలామంది ఇన్వెస్టర్స్ డబ్బులు కనబడగానే విత్డ్రా చేస్తూ ఉంటారు. సో బిహేవియర్ ప్రాబ్లం అనేది హ్యూజ్ ప్రాబ్లం. సో మార్కెట్ క్రాష్ అయినప్పుడు నీకు యాక్సెస్ ఉంటుంది, సడన్గా పడిపోయిందని విత్డ్రా చేస్తూ ఉంటారు. సో ఇలా బిహేవియరల్ ఇష్యూస్ వల్ల హ్యూజ్ లాస్ ఉంటుంది. సెకండ్, రిటర్న్స్ రిస్క్ కూడా కొన్ని కేసుల్లో, ఇది నాట్ ఎవ్రీ టైం, బట్ ఎప్పుడైతే మార్కెట్స్ ఎక్స్టెండెడ్ పీరియడ్ క్రాష్ అయితే మాత్రం ఎస్, ఈక్విటీ పర్ఫామ్ చేయకపోతే మాత్రం దెర్ ఈజ్ అన్సర్టెనిటీ పక్కా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీ. అండ్ కొన్ని కేసుల్లో ట్యాక్స్ విషయంలో కూడా మనం చూసుకుంటే అటు టర్మ్ ఏదైతే డిఫరెన్స్ ఉందో దాంట్లో మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో 12.5% ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్, బట్ ట్యాక్స్ ఫ్రీ మాత్రం ఇక్కడ మాత్రం 100% ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. వాట్ ఎవర్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ పాలసీ. 16 లక్షలు కానీ, 18 లక్షలు కానీ, 20 లక్షలు కానీ ఎటువంటి ట్యాక్స్ ఇంపాక్ట్ లేకుండా డబ్బులు వస్తాయి. అండ్ హోల్ లైఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనము ఇది మన టర్మ్ ఇన్సూరెన్స్ చాలామంది 60-65 వరకే తీసుకుంటారు. ఈ పాలసీ మాత్రం హోల్ లైఫ్ కూడా కవర్ అలాగే ఇవ్వచ్చు. దెన్ కమింగ్ టు
ఇన్ఫ్లేషన్. సో కొన్ని కేసుల్లో ఏంటంటే మాత్రం టర్మ్ ప్లాన్ ఏమవుతుంది, ఏజ్ డిలే అయిన కొద్దీ ప్రీమియం పెరుగుతా పోతూ ఉంటుంది. సో ఇది అలా కాదు, హోల్ లైఫ్ పాలసీలు మాత్రం అలా కాకుండా మనం కట్టే ప్రీమియంను బట్టి ఆటోమేటిక్గా ఎన్ని ఎక్స్ కవర్ అనేది ఉంటుంది. సో అందుకోసమే మధ్య మార్గం ఒకటి మంచిది. ఈ కేసులో మనం చూసుకుంటే మధ్య మార్గం ఏంటి, హైబ్రిడ్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, అట్లాగే గ్యారంటీడ్ సేవింగ్స్ మిగిలిన ఎక్స్ట్రా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో పెట్టుకుంటే ఏంటంటే అటు గ్యారంటీడ్ లేయర్ ఉంది, అంటే మీకు ఫిక్స్డ్ పోర్షన్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఎస్ఐపి కూడా ఉంది, అండ్ కావాల్సిన లైఫ్ టైం టర్మ్ లైఫ్ కూడా ఉంది. సో ప్యూర్ ఎండోమెంట్లో లెట్సే 22 lakhs వచ్చే దగ్గర ప్యూర్ దీంట్లో 65 వచ్చిన డిసిప్లినరీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో మనం ఏం చేయొచ్చు అంటే మధ్య మార్గంలో కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం అట్లాంటి వాటిలో పెట్టుకోవడం వల్ల 55 lakhs వరకు హిట్ కావచ్చు. అండ్ హైబ్రిడ్ అప్రోచ్, అందులో కూడా రిస్క్ హైబ్రిడ్ కొంచెం తక్కువ రిస్క్ తీసుకుంటే 38, విచ్ ఈస్ ఈవెన్ బెటర్ దాన్ దిస్. అట్ ద సేమ్ టైం మనకు డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి ఫోర్స్డ్గా మనం సేవ్ చేస్తాము. కాంబినేషన్ ప్రోడక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఇన్సూరెన్స్ విలన్ కాదు ఇఫ్ యూ ప్లాన్ ఇట్ వెల్. సో దిస్ ఈజ్ ద కీ, అంటే కీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు అందరూ చెప్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నాం టర్మ్ కొనేసేయండి మిగిలినది ఇన్వెస్ట్ చేయండి, అది వర్క్ అవుతుంది అంటిల్ యూ హ్యావ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, లేకపోతే కష్టం. అండ్ కంటిన్యూస్గా ఈక్విటీ రిటర్న్స్ 12-13% వస్తున్నాయంటేనే ఇది వ్యాలిడ్, అదర్వైజ్ ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో అందుకోసమే ఒక హైబ్రిడ్ అప్రోచ్ తీసుకోండి. దాని లెక్కన తీసుకుంటే అంటే అటు టర్మ్ తీసుకోండి, కొంచెం హ్యావ్ సమ్ ఫిక్స్డ్ ఇన్కమ్ యాసెట్, సైమల్టేనియస్లీ మిగిలిన అమౌంట్ని తీసుకొని ఎస్ఐపి ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మనకు లైఫ్ కవర్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ట్యాక్స్ ఫ్రీగా డబ్బులు వస్తాయి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.